కనబడుతుంది. నా పేరు మాధవి. నేను L1 ఇది L2. L1లో నా ఆరోగ్యం అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉండే. అన్ని క్యూర్ అయినాయి. L2లో మాత్రం నాలో మార్పులు చాలా వచ్చాయి. నా లోపలికి అంటే శాంతము, ఎట్లా ఉండాలే, ఎలా ఉండాలే అన్నది చాలా నేర్చుకున్నాను సార్ వల్ల. అంటే ఏదన్నా మాట్లాడే పద్ధతి నాకేం తెలియకపోయేది. ఎవరన్నా వేరే వాళ్ళు కోపగించుకునేదాన్ని. వాళ్ళు కూడా వస్తే వాళ్ళను నవ్వుతూ, ఆహ్వానిస్తూ మాట్లాడడం. కోపం అయితే లేదు ఇతరులతోటి. అట్లాంటివి చాలా నాలో మార్పులైతే వచ్చాయి. ఎవరిని చూసినా నవ్వుతూ ఉంటున్నాను. నాలో ఎందుకో గాని ఎమోషన్స్ నవ్వులైతే బాగున్నాయి. ఎవరితోటైనా అందరూ సమానమే అన్నది వచ్చింది నాలో. ఎవరితోటి చిన్న పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని ఎవరితోటి మాట్లాడినా గాని ఆనందం వస్తుంది. ఎవరిని ఏమనొద్దు అన్నది నాలో అయితే చాలా మార్పులొచ్చాయి. నా లోపలికి నాకు అసలు అంతకుముందు మాధవి ఎట్లున్నానో ఇప్పుడు చాలా మాధవి మారింది అని చాలా మంది అనుకుంటున్నారు. అప్పుడు కొంచెం కోపం ఉండేది. ఎవరితోటైనా మాట్లాడాలన్నా వాళ్ళతోటేంది అన్నట్టుండేది. ఇప్పుడు ఎవ్వరొచ్చినా గాని నాకు ఇష్టం లేని వాళ్ళొస్తే అసలు మాట్లాడకపోయేదాన్ని. ఇప్పుడు అట్లాంటిది వాళ్ళొచ్చినా గాని మాట్లాడేస్తున్నా. అట్లాంటిది నాలో మార్పులైతే చాలా వచ్చినాయి. అసలు సారు ఏం చేశారో గాని నాకైతే నాలో మస్తు ఉండే. అది అన్నీ అన్నీ ఉండే. ఏ ఒక్కటి లేకుండా శాంతంగా అయిపోయాను. మా సారైతే చాలా బాగున్నావు. అసలు అంతకుముందు ఎట్లా ఉండేదాన్నో ఇప్పుడు నీలో మార్పులొచ్చినాయి అని చాలా ఆనందపడుతున్నారు. నాలో అయితే చాలా మార్పులొచ్చినాయి. నేను బాగా తగ్గాను. అంతకుముందు నాకు థైరాయిడ్ ఉండే. ఇదంతా లావుండేదాన్ని, పొట్ట లావుండేదాన్ని. వెయిట్ లాస్ అయితే అయినాను. టెస్టులు చేయించుకున్నాను. ఇంకా రిపోర్ట్‌లు రాలే. థైరాయిడ్ టెస్ట్ వచ్చినంక చూస్తాను. లెవెల్ వల్లనే తగ్గిపోయినాయి. మళ్ళీ ఒకసారి ఎందుకైనా మంచిది మళ్ళీ చూద్దాం టెస్టులు ఎట్లుంటాయని నాకు అన్ని ప్రాబ్లమ్స్ చాలా ఉండే. వాటి వల్లనే నేను ఈ ధ్యానంలో ఈ సమయంలోకొచ్చాను. సమయం ఆ 36 లెవెల్స్ ఏదున్నా చేస్తాను సార్ తోటి. నేనైతే ఆరోగ్యంగా ఉన్నాను. నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. ఎంత ఎనర్జీ అంటే అంతకుముందు వాళ్ళ మీద, వీళ్ళ మీద మా ఆయన చేస్తేనే చేసేదాన్ని. ఇప్పుడు అట్లాంటిది ఆయనను పక్కకు పెట్టి నేనే అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను. నా ఆత్మ ధైర్యం, మాట్లాడడం, నాలోపు భయం అన్నది పోయింది. చాలా చాలా బావుంది. నాకైతే ఈ సమయము చాలా అసలు సార్ ఏం చేశారో తెలియదు గాని నేను ఎవ్వరితోటి మాట్లాడకపోయేదాన్ని. ఎక్కడికి వెళ్ళకపోయేదాన్ని. ఇప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నా, మాట్లాడగలుగుతున్నా. నాలో ధైర్యం అయితే వచ్చింది. ఆ ధైర్యానికి చాలా సంతోషం. ఎవ్వరితోటి మాట్లాడాలన్నా మాట్లాడకపోయేదాన్ని సార్. అసలు ఎక్కడికి రాకపోయేదాన్ని. మా ఆయన్నే వెళ్ళేది. ఎందుకు అనంటే నాకు ఆరోగ్యం బాలేదు. నేను రాను ఎక్కడికి. వచ్చినా ఏదో ఒకటి అంటారని అనేదాన్ని. అట్లాంటి దాన్ని ఇప్పుడు ఎక్కడికైనా ఎళ్ళగలుగుతున్నా. చాలా ఆనందంగా ఉంది. సార్‌కు కృతజ్ఞతలు. చాలా చాలా బావుంది. ఈ సమయమనైతే మర్చిపోను సార్. ఎప్పటికైనా చేయగలుగుతాను. ఓకే. ధన్యవాదములు. చెప్పాలనుకుంటే ఏదున్నా తప్పులుంటే క్షమించండి. నేనైతే బాగైనా అంతే. ఓకే సార్. థాంక్ యూ. వండర్‌ఫుల్ అండి. మీ ఫేస్‌లోనే తెలిసిపోతుంది. చాలా చాలా బాగా ఆనందంగుంది. అసలు ఆనందం అంటే నేనెక్కడికెళ్ళక వంగరాకపోయేది. నా పని ఆరోగ్యం అంటే అస్సలు బాగాలేకపోయేదాన్ని. అట్లాంటిదాన్ని హ్మ్. నేనెంత మంచిగయినా అంటే సార్ వల్ల చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. చాలా థాంక్ యూ అండి.